అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. నిన్నటి వరకు నేను చెప్పినవన్నీ ట్రాష్, మూఢనమ్మకం అని కొట్టిపారేసిన మీ అల్లుడే ఇవాళ జరిగిన దాన్ని చూసి భయపడ్డాడు. అందువల్ల మరో లాభం ఏంటో తెలుసా? భవిష్యత్తులో ఈ విధంగా ఏ నాటకం ఆడినా, ఏ అబద్ధం చెప్పినా ఆయన ఈ భయంతో, ఈ అనుభవంతో మనకి ఎదురు మాట చెప్పడు. మనం చెప్పింది ఏ మాత్రం అనుమానం లేకుండా గుడ్డిగా నమ్ముతాడు. మనకు కావాల్సింది ఆ లాభమే. ఇప్పుడు నేను దూకడం వల్ల ఇంకో లాభం ఏంటో తెలుసా? ఇన్నాళ్ళు నందు మాత్రమే తల్లిగా నేను వాణ్ణి అమితంగా ప్రేమిస్తున్నాను, వాడి కోసం నేనెప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను, ఏదైనా చేస్తానని నమ్ముతూ ఉండేవాడు. కానీ ఈరోజు మధు కూడా నన్ను నమ్మే పరిస్థితి. నేనంటే గౌరవం, నా కోసం ఏదైనా చెయ్యాలనే తపన దానికి వచ్చేలా చేశాను. వాళ్ళ తొలిరేయికి ముహూర్తం పెడితే పెద్ద ప్రాణానికి ప్రమాదమని తెలిసిన మా అత్తగారు మా సంతోషం కోసం ముహూర్తాన్ని ఏర్పాటు చేసి ఎంత రిస్క్ చేశారో. మా అత్త కంటే గొప్ప మంచి అత్త ఈ ప్రపంచంలోనే ఉండదని గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు గుడ్డిగా నమ్మేస్తుంది. ఆ గొర్రెని ఎన్నాళ్ళు పోషించాలో పోషించి బలి ఇవ్వాల్సిన టైంలో బలిచ్చేస్తాను. ఏంటక్క, దాన్ని చంపేస్తావా ఏంటి? బలి ఇవ్వడం అంటే ప్రాణాలు తీసేయడం కాదురా, దానికి జీవితమే లేకుండా చేస్తాను. వాళ్ళని ఎలా ఆడిస్తానో చూస్తూ ఉండు. నానా, నా మీద ఎంత కోపం ఉందో నేను అర్థం చేసుకోగలనురా. తిట్టాలనిపిస్తే తిట్టే. ఏంటి నాన్న మీరు? నేనేదో మాట్లాడాలని వస్తే మీరేదో అనుకుని తిట్టాలనుకుంటున్నాను అంటారేంటి? నాకు తెలుసురా, మీ అమ్మంటే నీకెంత ప్రేమో, మీ అమ్మకి నువ్వంటే ఎంత ప్రేమో. మీ అమ్మకి ఇలా అవగానే దానికి కారణం నేనే అనే భావన నీ మనసులో ఉండుంటుంది. ఆ కోపంతోనే నన్ను 4 మాటలు అడగాలని వచ్చావు. కానీ కన్నతన్నునైపోయాను కదా, అందువల్లే అడగడానికి సంస్కారం అడ్డొచ్చి ఆగిపోయావు. పర్లేదురా, ఏమైనా అనాలనిపిస్తే అనే. నానా, మిమ్మల్ని అడగాలని వచ్చాను కానీ అనాలని కాదు. అడగడానికి ఏముందిరా, తొందరపడ్డానేమో. కరెక్టే, తొందరపడ్డారు. నేనప్పటికీ చెప్తూనే ఉన్నాను, మీరు వినలేదు. ఆ తప్పు తెలుస్తుందిరా నాకు. మీ అమ్మతో మీకు ముహూర్తాలు పెట్టమని చెప్తే పెద్ద ప్రాణానికి ప్రమాదం అని చెప్పినప్పుడు ప్రతిదాన్ని మరీ భూతద్దంలో చూడకూడదు, దానికి దీనికి సంబంధం ఏంటి అని కొట్టిపడేశాను. కానీ ఇప్పుడు ఇలా జరిగేటప్పటికీ ఒక్కోసారి కొన్ని నమ్మాలేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. నానా, ఆ సిద్ధాంతి చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు, కానీ మానసికంగా మధుతో కలిసి ఒక భర్తగా జీవితాన్ని కొనసాగించాలనో తనతో కలిసి బతకాలనే బలమైన ఫీలింగ్ నాకింకా కలగలేదు. మీకు అమ్మకి, చూస్తున్న మిగతా వాళ్ళందరికీ నా మీద ఒక అభిప్రాయం ఉండొచ్చు. నేను మధుతో చాలా చనువుగా ఉంటున్నాను, ప్రేమగా ఉంటున్నాను, భర్తగా తనని అర్థం చేసుకున్నాను, భార్యగా తనని ఆదరిస్తున్నాను
అని రకరకాలుగా మీరు అనుకోవచ్చు. నేను గతంలో లాగా కాకుండా చాలా మారిపోయాను. ఈ జీవితాన్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రిపేర్ అయిపోయాను అని మీరు అనుకుని ఉండొచ్చు. అలా అనుకోబట్టే మీరిప్పుడు ముహూర్తాల వరకు ఆలోచించారు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నేను మారాను, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఏ విధంగా మారాను అంటే, నాకు వద్దు అన్న విషయం గురించి రోజూ గొడవపడుతూ దాని గురించే వాదిస్తూ మిమ్మల్ని వేధిస్తూ ఇబ్బంది పెడుతూ ఉండదలుచుకోలేదు. ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తూ ప్రశాంతంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. అంత మాత్రాన నాకు మధు మీద విపరీతమైన ప్రేమ పుట్టేసింది, తనతో కలిసి బతికేయాలి, తను లేకపోతే నేను బ్రతకలేను అనే ఇలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు నాన్నా. దయచేసి అలా మాట్లాడకరా. నువ్వు నిజంగానే మధుని చాలా గౌరవిస్తున్నావు, ప్రేమిస్తున్నావు. అది నువ్వు చేస్తున్న ప్రతి పనిలోనూ కనిపిస్తుందిరా. నువ్వు చెప్పక్కర్లేదు. నేను మధుని గౌరవిస్తూ ఉండొచ్చు, అందులో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే తనొక స్ట్రాంగ్ గర్ల్, దేనికైనా ఎదురు నిలబడి పోరాడుతుంది. ఆ క్వాలిటీని నేను అడ్మైర్ చేస్తాను. తనతో గొడవ పడుతున్నా ఒక్కొక్కసారి అది బానే ఉంటుంది. తనతో ఒక ఫ్రెండ్లీ ఫీలింగ్, ఆ ఫ్రెండ్స్ మధ్యన ఉండే ఒక క్లోజ్నెస్, ఆ ఫ్రెండ్స్ మధ్యన ఉండే ఒక బాండింగ్, ఇవన్నీ నాకు ఉన్నాయి. కానీ తను లేకపోతే నేను బ్రతకలేను అనే ఫీలింగ్ అయితే మాత్రం నాకు లేదు నాన్న. ఇప్పుడు సిద్ధాంతి చెప్పినట్టు 6 నెలలు నేను దూరంగా ఉండడం అనేది దాన్ని నమ్మేం కాదు. మా మధ్య నిజంగా ఎలాంటి బంధం ఉందో అర్థం చేసుకునే స్పేస్ ఇవ్వండి. ఇప్పటికైతే నాకు అలాంటి ఆలోచన లేదు నాన్న. సార్, ఎలా ఉంది సార్ మేడంకి? ఇప్పుడే తెలిసింది నాకు విషయం. నిన్న జరిగితే కనీసం ఫోన్లో ఒక మెసేజ్ అయినా పడేసి ఉండొచ్చు కదా సార్. పరిగెత్తుకుంటూ వచ్చుండేవాడిని. అక్కడున్న పరిస్థితుల్లో దేవకికి ఏమవుతుందో ఏంటో అనే భయం కంగారులోనే ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చివరికి నా కూతురికి సుధీర్కి కూడా. అవునా సార్? ఇప్పుడు మేడం గారికి ఎలా ఉంది? దేవుడి దయ వల్ల గండం గట్టెక్కింది. తన ప్రాణాలకేం ప్రమాదం లేదు. కోలుకోవడానికి 2 వారాలు పట్టొచ్చు. ఇదంతా నా స్వయంకృతాపరాధం. తను చెప్తూనే ఉన్నా వినకుండా మూర్ఖంగా వీళ్ళకి తొలిరై ముహూర్తం పెట్టించాను. మంచి సమయం అది చూసుకోకుండా వీళ్ళ పెళ్లి జరిపించిన తాలూకు దోషాలేవో వీళ్ళకి 6 నెలల వరకు ప్రభావం చూపిస్తాయని, అంతవరకు తొలిరై పెట్టొద్దని సిద్ధాంతి చెప్పాడంట. నేనే వినకుండా చేసేశాను. ఆ గిల్ట్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదురా. సార్, ఇలా అవుతుందని మీరేమన్నా ఊహించి చేశారా ఏంటి? మంచి జరగాలని, వీళ్ళు సంతోషంగా ఉండాలని కదా సార్ చేశారు. అయినా భార్యాభర్తల మధ్య ముఖ్యంగా కలవాల్సింది వాళ్ళ మనసులు. వీళ్ళది 100 ఏళ్ల బంధం సార్. 6 నెలలింత ఇట్టే గడిచిపోతాయి. రూతర్, దయచేసి ఈ విషయాలేమీ ఇప్పుడు మాట్లాడొద్దు, వదిలేసి. సారీ సార్, నేను వెళ్ళి మేడంని చూసొస్తాను సార్. సారీ నాన్న, నా మనసులో ఉన్న మాట చెప్పాను. రేయ్, నువ్వు నాతో ఎంత నిజాయితీగా చెప్పావో అంతే నిజాయితీగా నీలో నువ్వు ఆలోచించుకున్నందు. నీ మనసులో మధు మీద ప్రేమ ఉంది. అది ఒకటి నీ ఈగో వల్ల ఒప్పుకోలేకపోతున్నావు, లేకపోతే దాన్ని గ్రహించలేకపోతున్నావు. ఒప్పుకోలేకపోతే నీ ఈగోని పక్కన పెట్టి, అహం వల్ల జీవితం దెబ్బతినకూడదు. ఒకవేళ నువ్వు గ్రహించలేకపోతుంటే ఆలోచించు. మధు మీద భర్తగా నీకు నిజమైన ప్రేమ ఉందో లేదో నీకే తెలుస్తుంది. పర్లేదు, నేను తాగుతాను. వదినా,
మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూడడం చాలా బాధగాను ఇబ్బందిగానూ ఉంది. ఇలా అవ్వడానికి కారణం మా అమ్మాయే అని చచా, అలా ఎందుకు అనుకుంటాను వదినా? పేరుకు మధు నా కోడలు కావచ్చు, కానీ తను నా కూతురే. అసలు సిద్ధాంత్ చెప్పింది ముందే గనుక మధుకి తెలుసుండుంటే అసలు తన ఈ ముహూర్తానికి ఒప్పుకుని ఉండేదే కాదు. నేను కూడా దేవుడి మీద భారం వేసి వీళ్లతో శాంతి హోమం చేయించి ముహూర్తానికి సిద్ధపడింది వాళ్ళు ఏదో రకంగా సుఖంగా సంతోషంగా ఉండాలనే ఆశతోటే. ఏదో ఇలా జరిగిపోయింది. దానికి నేను మధుని ఎలా తప్పు పడతాను వదినా? ఇది ముమ్మాటికి మీ కూతురి పాలిట దురదృష్టాలు, అరిష్టాలు, వాళ్ళ జాతకాల్లో ఉన్న దోషాలు మూకుమ్మడిగా వచ్చి మా నెత్తిన పడ్డాయి. అందువల్లే నా బిడ్డకి ఈ పరిస్థితి వచ్చింది. అమ్మా, దయచేసి మీరు ఆవేశంలో ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకండి. దయచేసి మా అమ్మ అన్నదాన్ని మీరు మనసులో పెట్టుకోవద్దు వదినా. ఆవిడ పాతకాలం మనిషి. ఆవిడ పెరిగిన వాతావరణం వల్ల తన పద్ధతి, తన ధోరణి కాస్త ముక్కుసూటిగానే ఉంటాయి. మనసులో ఏది దాచుకోదు. మనసులో ఏది అనిపిస్తే అది గబుక్కున మాట్లాడేస్తుంది. పైగా కూతుర్ని ఇలాంటి పరిస్థితుల్లో చూసేసరికి ఆవిడ ఏం మాట్లాడేస్తుందో తెలియకుండా మాట్లాడేసింది. ఆవిడ నిజానికి చాలా మంచి మనిషి. సిద్ధాంతి చెప్పిన దాన్ని బట్టి నాకిలా అయ్యిందనే బాధలో ఏదో అనేసింది. దయచేసి అవేవి మనసులో పెట్టుకోవద్దు. మా అమ్మ తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. అయ్యయ్యో, అదేంటొదినా మీరు క్షమాపణ చెప్పడం ఏంటి? నా బిడ్డని కన్న తల్లిలాగా ఆదరిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. సిద్ధాంతి గారు ముహూర్తాలు పెట్టొద్దని చెప్పినా, దానివల్ల ఏదో ప్రమాదం ఉందని తెలిసినా వీళ్ళ సుఖ సంతోషాల కోసం దాదాపు మీరు ప్రాణాలకు తెగించారు. మీరెప్పుడు ఇలా మాట్లాడకండి. మీ అమ్మగారు మాత్రం నాకు తల్లి కాదా? సర్దుకుపోతాం వదినా. ఎంతని సర్దుకోమంటావయ్యా? నీకు మా అల్లుడికి చిన్ననాటి స్నేహం ఉందని చెప్పి మీ పెద్ద కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంతైనా అల్లుడు కొడుకు కాదు కదా. ఆయన మాటలకి కట్టుబడి అన్నింటికి తలాడించాం. తీరా పెళ్లి పెట్ల మీదకి వచ్చే మునిపే ఆ మహాతల్లి లేచిపోయి పారిపోయింది. దాంతో మీ రెండో కూతుర్నిచ్చి ఈ ఇంటి కోడల్ని చేశారు. ఆ తర్వాతైనా మేమేమైనా సుఖంగా ఉన్నావా? నా కొడుకు కోడలు సుఖంగా సంతోషంగా ఉండడం కోసం నేను ఏమైనా చేస్తాను వదినా. అంతకంటే నేను కోరుకునేది ఏముంది చెప్పండి? మా జీవితం సగం గడిచిపోయింది. భవిష్యత్ అంతా వీళ్ళదే కదా. అత్తయ్య, మా సుఖం సంతోషం ఏదైనా ఈ కుటుంబంతోటే. మా ఇద్దరికంటూ ప్రత్యేకంగా సుఖ సంతోషాలు ఏముంటాయి చెప్పండి? మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటే అదే మాకు కొండంత బలం. మీరు అమ్మతోటి మాట్లాడుతూ ఉండండి, నేను కిచెన్లో కలుస్తా. మధు, నా ఆరోగ్యం బాగా చూసుకోవాలని చెప్పి కంటిన్యూస్గా తినడానికి తాగడానికి ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాం. మళ్ళీ ఏదో ఒకటి వండేకు. ఏం లేదులే అత్తయ్య, రాత్రి భోజనాల్లో మీకు సోప్ ప్రిపేర్ చేయమని చెప్పొస్తా. నీ రెండో కూతురు కోడలుగా వచ్చిన తర్వాత ఏమంత తిన్నగా ఉంది. మాటకి మాట ఎదురు సమాధానం చెప్తుంది. పెద్దవాళ్ళంటే లెక్కే లేదు. ఇష్టానికి వాగుతుంది. మామూలు నోటు దురుసు కాదు. అమ్మా, దయచేసి నా బిడ్డ మీద లేనిపోని అబాండాలు వేయకండి. తను ఏదైనా అన్యాయం అనిపిస్తే మాట్లాడుతుంది. తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తే ఖండిస్తుంది. అంతే తప్ప అనవసరంగా ఎదుటి వాళ్ళని అవమానించడం కానీ ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పడం కానీ చెయ్యదు. ఆ మీ కూతుర్లని బాగా వెనకేసుకొస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల మేము అనుభవిస్తున్న బాధలు కష్టాలు మాకే తెలుస్తాయి. దయచేసి మీరు ఏది పడితే అది మాట్లాడకండి.
మా బిడ్డల వల్ల మీకేం బాధండి? మీకేం కష్టం వచ్చింది? ఏమయ్యోయ్, ఏంటి నోరు లేస్తుంది? మీ కొంపలో ఉన్న దరిద్రాల్ని తీసుకొచ్చి మా నెత్తిన అంటగట్టి ఇప్పుడు మా మీద నోరు లేస్తుందే? ఏ నీ కూతురికి నా మనవడికి వేళాపాలా చూసుకోకుండా, సుముహూర్తం చూసుకోకుండా పెళ్లి చేసిన తాలూకు పర్యావసనమేగా ఈ రోజు నా కూతురి ప్రాణాల మీదకొచ్చింది. అది నిజం కాదా? అది అడిగితే నీ కోపం వస్తుందా? అమ్మా, మీరు అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. మీరేదైనా అనదలుచుకుంటే నన్నానండి, అంతేగాని నా కూతురు మధు గురించి మాత్రం ఏం మాట్లాడకండి. ఇలాగే నా పెద్ద కూతురు విషయంలో కూడా నన్ను ఎంత ఒత్తిడికి గురి చేశారో, నా ఆరోగ్యం ఎంత దెబ్బతిందో, నేను మానసికంగా ఎంత కుంగిపోయానో నాకు తెలుసు. ఏ నేనేమన్నా లేదన్నానా? ఉన్నదేగా అన్నాను. ఎవరో దాన్ని పోయే దానని తీసుకొచ్చి వాళ్ళ సమస్యలన్నీ తీసుకొచ్చి మళ్ళీ నా మనవడికి నా అల్లుడి మీదకి తీసుకొచ్చి లేనిపోయిన నష్టంతా భరించాలా? అందుకే ఇందు మీ ఇంటికి రాకూడదని చెప్పాను. అయినా నేను వద్దని చెప్పినా మీరేమైనా ఆగారా? తీసుకొచ్చి చేయాల్సినంత చేశారుగా. అమ్మా, దయచేసి మీ ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడకండి. నాకు ముందు నుంచి కూడా నా పెద్ద కూతుర్ని ఇంటికి తీసుకురావడం కానీ, తన్ని క్షమించాలన్న ఆలోచన కానీ ఏమీ లేదు. ఆ విషయం మీతో చెప్పినా కూడా పదే పదే నా దగ్గర ఇందూని తీసుకురాకూడదు, తీసుకొచ్చి నా మనవణ్ణి మమ్మల్ని తలదించుకునేలా చేయొద్దు అని, వాళ్ళొస్తే ఇబ్బంది పడతామని, అది ఇది అని నన్ను ఎంత ఒత్తిడికి గురిచేయాలో అంత ఒత్తిడికి గురి చేశారు. ఆ ఒత్తిడి మీదనే తను నా ఇంటికి వచ్చిన రోజున విరుచుకుపడి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుని బతికి బయటపడ్డాను. ఇంకా ఎందుకమ్మా చచ్చిన పావును చంపుతారు? మీకు దండం పెడతారు. మీరు ఇలా మాట్లాడకండి, మీకు పుణ్యం ఉంటుంది. ఆ చేయాల్సినంత చేసి ఇప్పుడు నాటకాలు ఆడతారేంటి మీరు? బామ్మగారు, ఏమంటున్నారు? అమ్మా మధు, ఏం లేదమ్మా. అంతా వింటూనే ఉన్నాను నాన్న. దయచేసి మీరు మాట్లాడకండి. ఏంటి దబాయిస్తున్నావేంటి? దబాయించడం కాదు, మీరు చేసిన నిర్వాకం ఇవాళ బయటపడింది. ఇన్నాళ్ళు మా నాన్న మీ వల్ల ఎంత నరకం అనుభవించాడో ఇప్పుడు అర్థం అవుతుంది. అసలు మా అక్కని మా ఇంటికి తీసుకొస్తే మీకొచ్చిన నష్టం ఏంటి? ఆ నువ్వు చెప్తావు. మీ అక్కని చేసుకోవాల్సిన నా మనవడు దాని మొహం చూస్తూ కూర్చోవాలంటే ఇబ్బంది పడతాడు కదా, అందుకనే చెప్పాను. అది తప్ప? మీకెక్కడో మేమంటే గిట్టట్లేదని అర్థం అవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని మా నాన్న మీద ఇంత ఒత్తిడి తీసుకొచ్చారు. మీరు చేసింది అతిపెద్ద తప్పు. ఆ ఒత్తిడిలోనే మా నాన్న ఆరోగ్యం దెబ్బతిని ఈరోజు కాలు చెయ్యి సరిలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని అత్తయ్య గారి దగ్గరికి, మావయ్య గారి దగ్గరికి తీసుకెళ్లి చెప్పనా? చూడండి, మర్యాదగా మా నాన్నకి క్షమాపణ చెప్పండి. ఏంటి నేను క్షమాపణ చెప్పాలా? అమ్మా ఊరుకోమ్మా, అదేం లేదు. మీరు ఊరుకోండి నాన్న. తప్పు చేసిన వాళ్ళు తప్పుని ఒప్పుకోవాలి, దానికి క్షమాపణ చెప్పి తీరాలి. చెప్పకపోతే ఎవరి ద్వారా చెప్పించాలో నాకు తెలుసు. చెప్పండి, మా నాన్నకి క్షమాపణ చెప్పండి. పెద్దదాన్ని కాస్త కూడా గౌరవం లేకుండా మీ నాన్నకి క్షమాపణ చెప్పమంటావా? మీరు పెద్దవారు పెద్దరికంతో నడుచుకొని ఉంటే నేనంతకంటే రెట్టింపు మర్యాదని, గౌరవాన్ని మీ మీద చూపించుండేదాన్ని. మా నాన్నని మానసికంగా ఇన్నాళ్ళు నాకు తెలియకుండా బాధ పెట్టింది కాకుండా ఇప్పుడు అన్ని మాటలన్నారు. అన్ని పడాల్సిన కర్మ ఆయనకేంటండి? ఆడపిల్లల్ని కనేస్తే ఆ తండ్రి అన్ని భరించాల్సిందేనా? ఏ మీరు మాత్రం ఆడమనిషి కాదా? మీరు ఒకప్పుడు ఏదో ఒక ఇంటికి కోడలుగా వెళ్లే కదా బిడ్డల్ని కన్నారు. మీ తండ్రి గురించి మీరప్పుడు ఏ బాధ పడుండరా? మీ నాన్నగారు మీ గురించి ఆలోచించుండరా? అవన్నీ అర్థం చేసుకుని ఉంటే ఇప్పుడు మీరెందుకు ఇలా చేస్తారులేండి. ఇప్పుడు మర్యాదగా మా నాన్నకి క్షమాపణ చెప్తారా లేదా? నన్ను క్షమించు. అమ్మా అదేం లేదమ్మా. మీరు రండి నాన్న. అమ్మా రండి. అమ్మా
అమ్మా, ఈవిడకి నోటి దుడిసే అనుకున్నాను. ఈవిడ మామూలుది కాదు. ఇన్నాళ్ళు ఈవిడ ఇన్ని దారుణాలకు ఒడిగట్టిందా? ఏదో చిన్న సైజు కుళ్ళుపోతు అనుకున్నాను, కానీ ఇంతటి దుర్మార్గురాలు అనుకోలేదు. అమ్మో, ఏంటమ్మా నువ్వెందుకిలా? ఏంటి నానా, నేనిప్పుడు ఆవిడతో క్షమాపణ చెప్పించానని ఆవిడ నన్నేమైనా చేస్తుందేమోనని భయపడుతున్నారా? చూడండి నానా, తప్పు చేయనప్పుడు దేనికి భయపడకూడదు. అలాగే తప్పు చేసిన వాళ్ళని చూసి మనం అస్సలు చూసి చూడనట్టు వదిలేయకూడదు. ఇప్పుడు ఈ విషయాలన్నీ రాజాకి దేవకికి తెలిస్తే బాగోదమ్మా, గొడవలవుతాయి. ఇవన్నీ నేనెందుకు చెప్తాను నానా? మీరింతటితో ఈ విషయాన్ని మర్చిపోండి. ఆవిడ సంగతి మీరేం పట్టించుకోకండి. ఆవిడవి ఊరికే తాటాకు చెప్పుళ్ళు. ఆవిడేం చేయదు. ఆవిడ గురించి నేను చూసుకోగలను. నువ్వు ఈ విషయాలేవీ మనసులో పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండు. ఒక్క నిమిషం ఉండండి నాన్న, కిచెన్లోకి వెళ్ళొస్తాను. అత్తయ్య గారిని కలుద్దురు గాని. కాసేపు అలా బయటికి వెళ్ళొద్దామా? నీ బైక్ ఇవ్వరా, నీ బైక్లో వెళ్ళొస్తాం. కన్నతల్లిని ఇలా ఇంట్లో వదిలేసి భార్యను తీసుకుని షికారికి పోయాడు.